యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచముందరించుతూ ఆ రాజు ఆజ్ఞమని నింపుచూ, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకికా, ప్రభువు చెంతనుందుము. యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, పతనం ఎవరు నీవు నేనేగా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. 143వ కీర్తన మీద డివోషన్స్ ఉంటాయి ఇవాళ నుంచి. మొదటి డివోషన్ నిన్న అయింది. రెండవ డివోషన్ జాకబ్సన్ అని చెప్పవలసిందిగా ఆహ్వానించున్నాను. దాని అయిన వెంటనే విను వెంటనే వరుస క్రమంలో ప్రార్థనలో చేయవచ్చు. ఈవేళ జాకబ్సన్ డివోషన్ చేస్తున్నాడు కాబట్టి ప్రేయర్ సువర్ణరత్నంతో మొదలు పెడదాం. త్వరగానే మనం ముగించుకుందాం. ఓవర్ టు జాకబ్సన్ ఫర్ స్మాల్ డివోషన్ అండ్ మెడిటేషన్. ముందుగా దేవుని నామానికి వందనాలండి. మరి ఈ యొక్క సమయం ఇచ్చిన మన యొక్క సంఘ కాపరి గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన దేవుని సంఘస్థులందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క దినమున నాకు ఇవ్వబడిన టాపిక్ ఏంటంటే కీర్తన గ్రంథము 143వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందామండి. కీర్తన గ్రంథము 143వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అని దావీదు కీర్తన రాశాడండి. మరి ఈ యొక్క కీర్తనలో మనం చూసినప్పుడు మరి దావీదు తన యొక్క ప్రార్థన ఆలకింపమని తన యొక్క దేవుడైన యెహోవాని వేడుకుంటున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి చూసినప్పుడు మరి ఈ యొక్క సందర్భం మనం చూసినట్లయితే తన సాక్షాత్తు తన యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోమే దావీదు మీద తిరుగుబాటు చేసిన సమయంలో మరి దావీదు రాశాడు. మరి మనం చూసినట్లయితే మరి దావీదు ఒక రాజుగా ఉన్నాడు. తన చిన్ననాటినే మరి గొలియాత్ని ఎదిరించాడు. అలాగే తన యొక్క రాజు అయినటువంటి సౌలుని ఎదిరించాడు. అలాగే మరి ఈ సమయంలో తన కుమారుడిని ఎదిరించాల్సి వస్తుంది. మరి దావీదుకి ఎన్నో కష్టాలు చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి. ఒక రాజు అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క లోకానుసారమైనటువంటి కష్టాలు ఎన్నో మరి దావీదు ఎదుర్కొన్నాడు. వాటన్నిటి నుండి కూడా
జయం అనుగ్రహించిన వాడు ఎవరంటే తన యొక్క దేవుడైనటువంటి యెహోవా. మనము గమనించినట్లయితే మరి ఈ యొక్క ప్రార్థనలో యెహోవా నా ప్రార్థనను ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము అని చెప్తూ ఉన్నాడండి. మరి ఆ యొక్క ప్రార్థన ఆలకించు దేవా, నా యొక్క ప్రార్థనకి జవాబు అనుగ్రహించు అని దావీదు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నిజమే కదండి. మనము కూడా మన యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే మరి దేవుని మనం వేడుకునే వాడమై ఉండాలి. మనకి ఈ లోకంలో మరి ఎన్నో శ్రమలు, అవమానాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. మనము మరి చేయని తప్పుకు కూడా మనం ఒకసారి మరి అవమానాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. మరి అటువంటి సమయంలో మరి ధైర్యం ఇచ్చేవాడు యెహోవాయే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి దేవుడు మనకు తోడై ఉంటాడండి. కాబట్టి మరి మనము చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో మరి దావీదుకి మరి యెహోవా దేవుడు సమాధానం అనుగ్రహించాడు. ఏమని అంటూ ఉన్నాడండి, విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇవ్వు దేవా అని అంటూ ఉన్నాడు. దావీదు యొక్క విశ్వాసంను బట్టి, తన యొక్క నీతిని బట్టి ప్రభువా మరి దేవుడు తనకు ఉత్తరం ఇవ్వాలని చెప్తూ ఉన్నాడు. దావీదు చాలా వరకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవునితో నీతిగా నడిచాడు, మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఒకానొక సమయంలో మాత్రం తొట్రుబాటు పడ్డాడు. ఆ యొక్క సమయంలో మరి దేవుడు మళ్ళా కరుణించి అతన్ని మళ్ళా తన యొక్క వైపు తిప్పుకున్నాడు. మరి మనం కూడా ఈ యొక్క లోకంలో అనేక సార్లు మరి దేవుని నుండి దూరంగా మనం వెళ్తూ ఉంటాము. అనేక సార్లు మరి దేవుని యొక్క నడవడిలో కాకుండా మనకు ఇష్టమైనటువంటి త్రోవలో మనం నడుస్తూ ఉంటాం. ఆ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు తోడై ఉంటాను, తిరిగి నా యొద్దకు రా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క వాక్యానికి కనెక్షన్ గా మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ యొక్క లోకంలో జీవించినప్పుడు తన యొక్క నామం ప్రార్థించాలని మరి చెప్తూ ఉన్నాడండి. ఒకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు ఒకసారి చదువుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వీటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనే వాక్య భాగాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ తండ్రి కుమారుడు ఏకమై ఉన్నామని మరి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో సెలవిస్తూ ఉన్నాడండి. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మరి తండ్రి పేరట నన్ను ఏమడిగితే నేను మీకు వాటిని ఆయన నన్ను మహిమపరచడానికి మీకు వాటిని అనుగ్రహిస్తాడని మరి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభువారు ఏమని సెలవిస్తూ ఉన్నారండి, నేను తండ్రి యందు ఉన్నాను, మీరు నా యందు ఉన్నారు, మీరు నా యందు విశ్వాసం ఉంచిన నన్ను పంపిన వాని యందు కూడా విశ్వాసం ఉంచుతారని మరి అక్కడ సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి మనం ఏమి గమనించాలంటే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనము తండ్రితో పాటు ఏకమై ఉన్నాం. ఎప్పుడు మనం తండ్రితో పాటు సహవాసం గలవారమై ఉన్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకం నుండి పైకి వెళ్తూ పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను కూడా మనకి అనుగ్రహించాడు. ఆ యొక్క ఆదరణకర్త ద్వారా మరి ఎల్లప్పుడూ కూడా మరి దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తండ్రి ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువారి తండ్రిని మనము అడుగుతామో ఆ యొక్క ఆశీర్వాదాలను మరి క్రీస్తు ప్రభువారు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయనని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడండి. మనము గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభునందు తన యొక్క శిష్యులు కూడా మరి విశ్వాసం ఉంచారు కాబట్టి మరి వారు గొప్ప కార్యాలు చేయగలిగారు. యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క స్వస్థతలు చేశాడో, ఏ విధమైన సూచక్రియలు చేశాడో, ఎన్నో మరి అద్భుత కార్యాలు చేశాడో అటువంటి క్రియలన్నీ కూడా తన యొక్క శిష్యులు కూడా చేయగలిగారు. మనం కూడా ఈ దినాల్లో ఆ విధంగా మరి చేయగలం. ఎప్పుడైతే తన యందు విశ్వాసం ఉంచి అడుగుతామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి వాటిని అనుగ్రహించగలడు, మనల్ని స్వస్థపరచగలడు, మనకి ఏవైతే కొదువై ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మనకి అనుగ్రహించగలడు. అలాగే
కుమారుని మహిమపరచుటకే అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని మనం విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన మహిమపరచడానికి తండ్రి స్వయంగా వాటిని మనకు అనుగ్రహిస్తాడని మరి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే మరి తండ్రి మనకి అనుగ్రహిస్తాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగినప్పుడు వాటిని మనకి అనుగ్రహిస్తాడని మరి ఇక్కడ వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం మరి గమనించినట్లయితే మరి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, మనకు కావాల్సిన ఆశీర్వాదాలను దేవుని అడుగుతూ ఉన్నామా, మనము లోకానుసారంగా తిరుగుతూ ఉన్నామా, లేకపోతే మరి ఆత్మానుసారంగా మనం జీవించగలుగుతామా అనేది మనం ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మరి ఈ యొక్క వాక్య భాగంలో మనకి సెలవిచ్చిన రీతిగా మరి ఈ యొక్క లోకంలో ఎన్నో శ్రమలు, అవమానాలు మరి అన్ని కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వాటన్నిటి నుండి కూడా జయం అనుగ్రహించేవాడు దేవుడే. మరి వీటన్నిటిని మనం పొందుకోవాలంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము వాటిని అడగాలి. వాటి ద్వారా మాత్రమే మనము పొందుకోగలగాలి. అలాగే ఏ విషయం గురించి మరి ఒక వాక్య భాగంలో ఉంటది. ఏ విషయమును గురించి కూడా చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత నీ యొక్క దేవుడైన యెహోవాని వేడుకొనుము. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని యొక్క సమాధానము మీ యొక్క హృదయములకు మీ యొక్క తలంపులకు కావలి కాయనని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడండి? ఏ విషయం గురించి కూడా మనం చింతపడక్కర్లేదు. అయ్యో యుద్ధాలు జరుగుతున్నాయి, మనకు ఫుడ్ ఎలా దొరుకుతుంది, లేకపోతే మన అనారోగ్యం ఎలా పోతుంది, మన యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా మరి తొలగిపోతాయి అని మనం ఏ విషయం గురించి కూడా మనం చింతపడక్కర్లేదు. ప్రతిదీ కూడా కేవలం మరి మరి దేవుడిని మనం ప్రార్థించినప్పుడు ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. తగిన సమయం ముందు తన యొక్క గుప్పులు విప్పి తన యొక్క చేతులను విప్పి మరి ఆయన మనకి అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఆ విధంగా జీవించే వారమై ఉండాలి. అలాగే మరి కీర్తనలు రాసిన గ్రంథము 91వ అధ్యాయము లాస్ట్ లో ఉంటదండి. అతను నాకు మొర్రపెట్టి ఉన్నాడు గనుక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను అని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడండి? మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మీకు ఉత్తరం ఇస్తానని సెలవిస్తున్నాడు. అలాగే నేను మీకు శ్రమల్లో తోడై ఉంటాను, నేను విడిపించి నేను గొప్ప చేయవాడు నేనే అని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎన్ని ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలంటే కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే పొందుకోగలము. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు భయభక్తులు ఉంచడం ద్వారా, ఆయన యందు నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే మనం ముందుకు సాగలుగుతాం. మనం ఈ యొక్క లోకంలో మరి జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధాల గురించి కానీ, లేకపోతే ఈ యొక్క ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్, ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్స్ గురించి కానీ మనం ఏవేంటి కలత కానీ, చింత కానీ, బాధ కానీ మనం పడనక్కర్లేదు. కేవలము ఆయనంతా కూడా దేవుడే చూసుకుంటాడండి. దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయనే మనకి తోడై ఉంటాడు, దీవిస్తాడు, నడిపిస్తాడు. మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగా చెప్పి ఉన్నారు జాకబ్ సుమన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ప్రార్థనాంశాలు ఏంటంటే, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నీ విశ్వాస్యతను బట్టి, అంటే నా మీద నీకున్నటువంటి నమ్మకం బట్టి, నీ నీతిని బట్టి నాకు సమాధానం ఇమ్ము. అదే 143 ప్రార్థనకు సమాధానం ఇవ్వాలి. దేవా అని మనం మొరలెడుతున్నాం. ఆయన నీతిని బట్టి, విశ్వాస్యతను బట్టి, ఆయనకు మన మీద ఉన్న నమ్మకం, మనకు ఆయన మీద ఉన్న నమ్మకం బట్టి మనం ప్రార్థన ఆలకించాలని మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మరి యేసు నామమున దేవుణ్ణి ఏమడిగినను ఆయన ఇస్తాడు మనకి. అందువలన మీరు నా నామమున దేన్ని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటగా దాన్ని చేస్తానన్నాడు. అంటే యేసు ద్వారా మనం దేవుణ్ణి అడిగినట్లే చేస్తాడు. ఈ పాయింట్స్ అన్నిటితో పాటు నిన్న కొన్ని పాయింట్స్ మనము చూసాము. అవి బహుశా గుర్తుండే ఉంటాయి. ఇంకా స్క్రీన్ మీద చూపించను, ఒకసారి చెప్పేస్తాను. అవేంటంటే ప్రత్యేకమైనటువంటి ప్రేయర్ పాయింట్స్. మన అధికారులకు తగిన జ్ఞానము, సహాయం, అధికారులు, రాజకీయ నాయకులకు దేవుని సహాయం ఉండేటట్టుగాను, ఎవరు కూడా దేవుని నుండి దూరంగా ఆపత్కాలములు అంటే బాధలు, శోధనలు వచ్చినప్పుడు ఏ ఒక్క విశ్వాసి, ముఖ్యంగా దేవుని సంఘాల్లో ఎవరు కూడా విడిపోకుండా దేవుని నుంచి దూరంగా వెళ్ళేటువంటి విధంగా ఉండకుండా దేవుడు యొక్క ప్రొటెక్షన్ కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే
ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో సువార్త వ్యాప్తి చేస్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆప్తులను కోల్పోయిన వారి కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. వైఎఫ్ఆర్ అని యూత్ ఫెలోషిప్ ర్యాలీ అని ఏడాదికోసారి యూకేలో జరుగుతుంది. వాటి కోసం ప్రార్థన చేయాలి. తర్వాత మనకొక రేడియో ఎస్ఎఫ్టి అనే రేడియో ఆఫ్రికా నుంచి రిలే అవుతాయి, ఆ రేడియో ప్రసంగాల కోసం. తర్వాత దేవుని సంఘాల్లో పనిచేసేటువంటి లార్డ్ సర్వెంట్స్ కోసం, ముఖ్యంగా డేకన్స్ కోసం, ఓవర్సీస్ కోసం ప్రార్థన చేయాలి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా కూడా, దేవుని సంఘాల్లో ఉన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు నమ్మకంగా దేవునికి సాక్ష్యం కోల్పోకుండా దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. పేదవారు, అతి చిన్న సంఘాల్లో ఉన్నటువంటి వారు ఏమి మాకు ఆదరణ లేదు అని బాధపడేటువంటి సంఘాలకును, సంఘ సభ్యులకును వారికి తగిన విధంగా దేవుని సహాయం వచ్చేలాగా ప్రార్థన చేయాలి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా సువార్త జరుగుతుంది. ఆ జరుగుతంలో దానికి సానుకూలంగా దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థన చేయాలి. దీంతోపాటు మన సంఘస్థుల కొరకు ప్రత్యేకంగా ఒక్కొక్కరు ఎవరెవరు వచ్చారో మీరు గుర్తుపెట్టుకుని వారి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత రాని వారి కొరకు చేయండి. వచ్చిన వారి గురించి టాప్ ప్రయారిటీ. వ్యాధిగ్రస్తుల కొరకు, శోధనలో ఉన్న వారి కొరకు, యవన కాలంలో తొట్టుబాటు పడకుండా ఉండే విధంగా వారి కొరకు ప్రార్థన చేయండి. మీ పాస్టర్ గారి గురించి, ఆయన కుటుంబం గురించి, మరి గిఫ్టీ పరిచర్య గురించి, మరి ఆ బిడ్డ త్వరలోనే పూర్తి స్థాయి పరిచారకుడు కావాలని మేము ఉద్దేశిస్తున్నాం. ఇప్పటికే అతను వేరు వేరు సంఘాలకు వెళ్ళి బోధించడం జరుగుతుంది. ఆత్మీయ సపోర్ట్ అంటే హోలీ స్పిరిట్ సపోర్ట్ గిఫ్టీకి ఉండేలాగిన, ఆరోగ్యము బలమే ఉండేలాగిన, తన స్టడీస్ కూడా పూర్తి అయిపోయేటువంటి ఫైనల్ సెమిస్టర్లో ఉన్నాడు. పరీక్షలు కూడా త్వరలో రాయాలి. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థనలు మొదలు పెడదామండి. చివరిగా ముగింపు ప్రార్థన సోదరుల ఐజాక్ గారితో క్లోజ్ అయిపోతాయి. ప్రేయర్ చేసేవాళ్ళు ఈ ఐటమ్స్లో మనసుకి ఏది వస్తే అది మీరు ప్రేయర్ చేయండి. ఓకే, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నివసించున్న ద్వితీయ దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ తండ్రి, మరి ప్రభువా, మరి